వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి నాకెంతో ఇష్టమైన ఫ్రూట్ అండి జామకాయ. అసలు ఇన్ని పిక్స్ పెట్టడానికి కూడా కారణం అసలు లైవ్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. జామ పళ్ళు అసలు షుగర్ పేషెంట్స్కైనా ఎలాంటి వారికైనా జామ పండు ఒక అమృత ఫలం అని చెప్పొచ్చు. ఇది ఎవ్వరూ తినకూడదు అనేది ఏం లేదండి. నిన్న లైవ్ కూడా ఇచ్చేసాను ఈ పండ్ల మీద. చూడండి అసలు ఆ చెట్టు నిండా పళ్ళు ఉన్నాయండి. ఎన్ని పండ్లు అంటే అన్ని పండ్లు కోసుకున్నా కొంది ఉన్నాయండి పండ్లు. అసలు నేను చెట్టును చూసి ఆ పండ్లను చూసి చూడండి పండు కాయ అసలు ఎంత బాగుందంటే అసలు ఇది ఎన్నో పోషక విలువలు కలిగి ఉందండి. షుగర్ పేషెంట్స్ రోజు దోర జాంకాయ తింటే షుగర్ లెవెల్స్ చాలా తగ్గుతాయండి. నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా అమ్మగారికి షుగర్ ఉంది. సో తను రోజు తింటుంది, తనకి షుగర్ లెవెల్స్ తగ్గటం నేను చూశాను. అండ్ ఇంకా షుగర్ లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ని మనం వాటర్ లేదా ఇగుళ్ళు ఉంటాయి కదా వాటిని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ గ్లాస్ వాటర్లో ఈ లీవ్స్ వేసుకొని కషాయం కూడా కాదు కొంచెం గ్రీన్ టీ లెక్క మరిగించి ఆ వాటర్ని తాగినా చాలా మంచిదండి. షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. షుగర్ వాళ్ళకి బెస్ట్ ఫ్రూట్ అండి. ఇది చాలా బెస్ట్ ఫ్రూట్. షుగర్ వాళ్ళకనే కాదు ఎవ్రీబడీకి ఇది బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. చూడండి అసలు నేను కోస్తూనే ఉన్నా. నెక్స్ట్ వీడియోలో మీకు అసలు ఒక బేషన్ నిండా చూపిస్తాను. జామకాయలు చెట్టు గుబురుగా ఉన్న చెట్టు కాయల బరువుకి మీరు చెప్తే నమ్మరు, ఎటు కొమ్మలు అటు వాలిపోయినాయి, అంటే డౌన్ అయిపోయాయి ఆ కాయల బరువుకి. అన్ని కాయలు ఉన్నాయండి. ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు ఉన్నాయి. మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం. అసలు ఎన్ని కాయలు అంటే చెప్పలేను. కోస్తూనే ఉన్నా తింటూనే ఉన్నా. అసలు ఎట్లా తింటున్నారంటే నాకే తెలియదు. చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి జామకాయలు. అండ్ వీటిలో ఇంకా మనకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉన్నా సరే అండి, రోజు మీరు ఒక 3-2 జామకాయలు తింటే మోషన్ ఫ్రీ అవుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నా సరే మీకు ఈజీగా ఆ ప్రాబ్లం అనేది మీరు తొలగించుకోవచ్చు బాడీలో నుంచి. ఎందుకంటే ఇది జామకాయలో అద్భుత గుణం ఏంటంటే ఫ్రీ మోషన్ అవుతుందండి ఇది తినటం వల్ల. సో మనకి ఫ్రీ మోషన్ కావట్లేదు, ఇబ్బందిగా ఉన్నవాళ్ళు జామకాయ తింటే ఫ్రీ మోషన్ అవుతుందండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది మంచిగా తినొచ్చు. మంచి ఫ్రూట్ ఇది జామకాయ అనేది. బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పొచ్చు. నేనైతే చుట్టూరు తిరిగి కోస్తూనే ఉన్నానండి జామకాయలు. మీకు క్లోజప్లో చూపిస్తున్నా చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఎన్ని కాయలు కోసామంటే చాలా కాయలు కోసం తింటూనే నిన్నటి నుంచి నాన్ స్టాప్గా తింటూనే ఉన్నా. ఇక టెంప్ట్ అయ్యి నేను ఫ్రంట్ కెమెరా పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. అలా నేను ఆగలేక ఒక 3-4 కాయలు తినేసాను అప్పటికే. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత టేస్టీగా ఉన్నాయో అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. నాకు బాగా నచ్చాయి. అసలు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా జాంకాయలు వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే అవి మనకి లోపలికి వెళ్ళి కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి మనం ఏం తినలేమండి జాంకాయలు తింటే. సో చూసారు కదా నా చేతిలో ఎంత బాగుందో జాంకాయ. చాలా హెల్దీ ఫుడ్ జాంపండు అనేది. ఒక అమృత ఫలం అని చెప్పొచ్చు జాంకాయని. నేను వెంటనే కోస్తూనే ఉన్నా. 3 కాయలు చూడండి ఎంత బాగున్నాయో. 3 కాయలు నేనే తినేసానండి జాంకాయలు అయితే. ఇంకా నెక్స్ట్ మీరు చూస్తే నమ్మరు, మేము చెట్టు మొత్తం కూడా కోసిన జాంకాయలు దరిదాపుగా ఒక 12 kgs జాంకాయలు కోసాము. జామ పళ్ళు అండ్ దోరకాయలు అన్నీ కలిపి చూడండి బేషన్ నిండా అసలు చిన్నపాటి బేషన్ మొత్తం నిండిపోయింది. ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అండి, నో కెమికల్స్. అసలు ఎలాంటి మందులు వాడకుండా ఇంట్లో మనకి ప్రతి ఒక్కళ్ళు బీద వాళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి కోటీశ్వర్లు ఎవరికైనా సరే ది బెస్ట్ రీజనబుల్ ఫ్రూట్ ఏదన్నా ఉంటే అది జామ పండే.